కడప జిల్లాలో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నాణ్యమైన ఖనిజాన్ని, విలువైన ఎర్రచందనం దోచుకుంటున్న బడాబాబులు ఇప్పుడు చేపల మాఫియా నడుపుతున్నారు. చేపలు గుడ్డు పెట్టే దశలో వేటాడకూడదనే నిబంధనలు తుంగలో తొక్కేశారు. వేట నిషేధ సమయంలోనూ అక్రమంగా చేపలు పడుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మత్స్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో అక్రమ చేపల వేట యథేచ్ఛగా సాగుతోంది. పట్టపగలే చేపల వేట సాగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలలో చేపలు గుడ్లు పెడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం 2 మాసాల పాటు రిజర్వాయర్లలో చేపల వేటను నిషేధిస్తుంది. జిల్లా అధికారులకు మాత్రం ఈ నిబంధనలు పట్టడం లేదు. అక్రమార్కులకు వంతపాడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. జలాశయాల్లో సహజసిద్ధంగా చేపల సంతతి పెంచాలనే సర్కార్ ఉద్దేశాన్ని అధికారులు అక్రమార్కులతో కలిసి నీరుగారుస్తున్నారు. జిల్లాలో మత్స్యశాఖ పరిధిలో బ్రహ్మంసాగర్, సోమశిల జలాశయాలున్నాయి. సోమశిలలో మత్స్య సంపద బాగా ఉన్నందున సుమారు 200 కుటుంబాలు అనుమతులు పొంది చేపల వేట సాగిస్తున్నాయి. నిషేధ సమయంలో మాత్రం వీరు వేట సాగించడం లేదు. ఇదే అదనుగా రంగంలోకి దిగుతున్న దళారులు విశాఖ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి మత్స్యకారుల్ని తీసుకొచ్చి చేపల వేట సాగిస్తున్నారు. రిజర్వాయర్ లోపలి భాగం వరకు బోట్ల ద్వారా వెళ్లి అక్కడ గుడిసెలు వేసుకుని చేపలు పడుతున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా సాగుతున్న వేటను ఆపాల్సిన మత్స్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. సోమశిల ముంపు ప్రాంతం పెనుశిల అభయారణ్యంగా అటవీశాఖ పరిధిలో ఉంది. చేపల వేట పరిరక్షణ బాధ్యతను పోలీసు, అటవీశాఖలకు పంచాలంటూ మత్స్యశాఖ అధికారులు కలెక్టర్కు నివేదికిచ్చారు. ఈ విషయంపై అన్ని శాఖల అధికారులతో కమిటీ వెయ్యాలని నిర్ణయించినా వాస్తవ రూపం దాల్చలేదు. ఈ వంకతో మత్స్యశాఖ అధికారులు తమ పాత్ర తక్కువగా ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాడులు చేసే సమయంలో మత్స్యశాఖలో కొందరు అధికారులు దళారులకు సమాచారం అందిస్తూ ముడుపులు దండుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిఎఫ్ఓ లెవెల్లో మనము చెప్పాము, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరకు చెప్తాం సార్. కింది లెవెల్ వాళ్ళకు మనం కంట్రోల్ కాదు, మనం జస్ట్ మనం జిల్లాధికారి లెవెల్లో చెప్తాము. కింద ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా మరి చూడడానికి చెప్పలేము, కానీ మన వరకు మనమైతే కంట్రోల్ చేయగలుగుతున్నాం సార్. ఏదైనా అక్కడక్కడ తెలియకుండా జరుగుతుంది, మా నోటీస్కి అయితే జరుగుతుందని తెలిస్తే మాత్రం వెళ్ళి చేస్తున్నాం. అంటే నేను 100% ఎరాడికేషన్ చేశాను మేము కూడా చెప్పలేము సార్. ఎందుకంటే లోపల ఉంటారు, ఈ రోజు వెళ్తాము, ఆ రోజు ఉండరు, మరుసటి రోజు ఎవరో లోపలికి పోయి చేపలు పడడానికి స్కోప్ ఉంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను డైరెక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. మొత్తం డిఎఫ్ఓస్, ఎస్పీ దగ్గర కూడా చెప్పాం. వీళ్ళు ఎందుకంటే లోపల పడుతున్నా కూడా బయటికి రావాలంటే బై ట్రాన్స్పోర్ట్ వెహికల్సే. ఆ వెహికల్స్ అన్ని స్టాప్ చేయడం జరిగింది, లోపలికి ఎవరిని కూడా పట్టకుండా జరిగింది. సో దాదాపు ఇప్పుడు దాకా నెల 10 రోజులు అవుతుంది, ఇంతవరకు మన నోటీస్కి అయితే రాలేదు సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మళ్ళీ ఒకసారి నేను కూడా వెరిఫై చేస్తాను. జూలై, ఆగస్టు నెలల్లో మత్స్య సంపదను రక్షిస్తే కోట్ల సంఖ్యలో చేప పిల్లలొచ్చి ఏడాదంతా చేపలకు ఢోకా ఉండదు. మత్స్యకారులు వేట సాగించినంతకాలం బోలెడు చేపలు దొరుకుతాయి. జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి నిషేధ కాలంలో చేపల వేట సాగకుండా అడ్డుకోవాలని లైసెన్స్ కలిగిన మత్స్యకారులు కోరుతున్నారు. ఇప్పుడు ప్రకటనలు.